మీరు కానీ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి జర్నలిస్ట్కి 15 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇది నేను చెప్పట్లేదు సార్. ఇది ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీలో మీకు కనిపిస్తే జర్నలిస్ట్ అని పేరు కనిపిస్తుందా సార్? రీసెంట్లీ వన్ ఆఫ్ మై క్లయింట్ ఫేస్ ద సేమ్ ఇష్యూ. హీ స్టే ఇన్ అబ్రాడ్ కంట్రీస్. డబ్బులు పంపించి ప్రాపర్గా వాళ్ళ మమ్మీ డాడీ తోటి ఇక్కడ ఇల్లు కట్టించుకుంటున్నాడు. సడన్లీ వన్ డే అ జర్నలిస్ట్ కాల్డ్ బై సేయింగ్ దిస్, మీది కొంచెం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, మున్సిపాలిటీకి కండిషన్స్కి వ్యతిరేకంగా మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మీరు మాకు డబ్బులు ఇస్తే మేము మిగతావన్నీ చూసుకుంటాం, మీ జోలికి మున్సిపాలిటీ రాదు, వేరే జర్నలిస్ట్ కూడా రారు అనేసి. హీ ఇమీడియట్లీ గాట్ పానిక్డ్. 15 లక్షల రూపాయల. హీ కేమ్ టు ఇండియా అండ్ హీ అప్రోచ్డ్ us. We went to the police station for filing this kind of things. By saying this, ఎక్స్టార్షన్ కింద సెక్షన్ నెంబర్ 308 కింద బుక్ చేయండి, సెక్షన్ నెంబర్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద బుక్ చేయండి, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ఇది రిజిస్టర్ చేయండి అని క్లారిటీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దే ఫైనలీ మేడ్ ద కంప్లైంట్ ఆల్సో. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ వన్ పర్సన్ స్టోరీ. దాని తర్వాత ఐ టాక్ విత్ సో మెనీ కపుల్ ఆఫ్ పీపుల్ హూ బిల్డ్ దేర్ ఇండివిజువల్ హౌసెస్. ప్రతి ఇంటికి వచ్చి డిఫరెంట్ జర్నలిస్ట్ పేరు చెప్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారండి. ఇది ఒక పెద్ద దందా నడుస్తుంది. మీకు ఎవరైనా ఇలా చెప్పినప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇఫ్ ఈస్ కమింగ్, మున్సిపల్ అథారిటీస్ నుంచి ఎవరైనా వస్తున్నారు, సమ్ వాట్ మేక్ సెన్స్ ఆల్సో. హూ ఈస్ దిస్ జర్నలిస్ట్ టు ఆస్ దిస్ కైండ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ? ఏంది దందా నడుస్తుందా? ఏమైనా గుండాలా జర్నలిస్ట్ అంటే? జర్నలిస్ట్ అని ఒక పేరు పెట్టుకుంటే ఏది పడితే అది చేయొచ్చా? సో సార్, ఇలాంటి జర్నలిస్ట్ ఎవరైనా మీకు కాల్ చేసి మీరు ఇల్లు కడుతున్నారు కదా, డబ్బులు కట్టనంటే మీరు కట్టకండి. అది అక్కడితో ఆగదు, ఆ 15 లక్షలతో ఆగదు. ఇంకొకటి వస్తాడు, ఇంకో 10 లక్షలు అంటారు. ఎన్ని డబ్బులను కడతారు మీరు కూడా? మీ సైడ్ నుంచి ఏమైనా ఇల్లీగల్గా ఏమైనా జరుగుతుంది కన్స్ట్రక్షన్ అంటే యూ గో టు మున్సిపల్ అథారిటీస్ అండ్ యూ టాక్ విత్ దెమ్. వాట్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్ యూ క్యాన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్, యూ డూ దట్. ఇలాంటి డబ్బులు అయితే మీరు కట్టకండి. ఇలాంటి ఫేక్ జర్నలిస్ట్కి అసలు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, రూపాయి కూడా కట్టకండి. అండ్ ఎంతమంది వెళ్ళి రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అంత పోలీస్ అథారిటీస్ ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళకు కూడా భయం క్రియేట్ అవుతుంది. ఫేర్ ఎనఫ్.